అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శివరాములు గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారం. సో తిరుమలలో గోవింద నామ స్మరణ తప్ప వేరే ఇంకొక నామం వినిపించకూడదు, రాజకీయాలకి అతీతము, అన్యమతస్థులు ఇక మీద రీల్స్ చేసుకొని డాన్సులు చేయటానికి ఇవన్నీ మేము ఊరుకోము, కఠినమైన చర్యలు తీసుకుంటాము అని అంటూ ఉన్నారు. అంటే అక్కడ తిరుమల కొండ మీద ఇలాంటి ప్రచారాలు, అన్యమత ప్రచారం జరగకూడదు అని ముందు నుంచి తెలిసినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందనో ఆ ప్రభుత్వంలో మనం పురాణ కాలంలో చెప్పుతా ఉంటాం. ఔరంగజేబు వచ్చి ఇన్ని దేవాలయాలు గులగొట్టాడు, అక్బర్ వచ్చి హిందూ విశ్వాసాలను కూలగొట్టాడు అని మన చరిత్ర చదువుకుంటా ఉంటుంది. కానీ ఈ రోజున గత 5 నెలల పూర్వం ఇదే సంవత్సరంలో ప్రత్యక్షంగా కళ్ళతో చూశాం. కేవలం హిందూ దేవాలయాలు హిందువులకే పరిమితం, అది భగవంతుని నమ్మినానికే అది పరిమితము. భగవంతుని మీద విశ్వాసం లేని కొంతమంది పరిపాలన చేసిన కారణంగా ఈరోజు తిరుపతిలో కొంతమంది పాత్కతలు ఉన్నారు. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ ఉన్న ప్రాంతం వాసులు అక్కడ దర్శనానికి వస్తుంటే దర్శనం చేసుకున్న వాళ్ళు చెప్పారు, అన్న మీరు బహిరంగం నుండి పిలిపియన్న, ఇంత ఘోరము, 5 ఏళ్ల పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాళ్ళు ఆకలి కేకలు అని ఆర్తనాటు చేసుకున్నా ఉన్నారు. గోవింద నామాన్ని పక్కన పెట్టి ఆకలి అని ఆర్తనాలు చేసినటువంటి సందర్భాలు వైసీపీ ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం. ఎవరి అడిగి వాడు పాలను మధ్యలో ఏది పాలిచ్చేవాళ్ళు, ప్రసాదం పెట్టేవాళ్ళు, ఎవరిని అడిగి వాళ్ళు తీసేశారు. గతం ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉందో టీటీడీ చైర్మన్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీటింగ్ లో అంటుంటాడు, 100 రూపాయలు ఎందుకు 300 చేయి, మన అర్థం చేయదురా టీటీడీ. హిందువుల యొక్క విశ్వాసాలవి, హిందువుల యొక్క విశ్వాసాలు దెబ్బకొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఎవరు మరవకుండా ఇష్టం వచ్చినటువంటి ఆగమ శాస్త్రాన్ని సర్వనాశనం చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్వామీజీల దర్శనానికి వెళ్తే గోవింద నామస్మరణం చేయండి అంటే నామస్మరణం చేయమన్న వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి నీచమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్వయం పరిషత్ ఆధ్వర్యంలో మేము ధర్నాలు కూడా చేశాము. అక్కడ ధర్నాలు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరే అక్కడ అన్యమతస్తులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టారు. శివాజీ ఫోటోలు వెహికల్కి ఉంటే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి అంటే ఎంత పిచ్చకట్టుడు కొట్టినారు. మనం అందరం లైవ్ లో చూసాం, న్యూస్ లో చూసాము. భగవంతుని ఫోటో పెట్టుకుంటే తప్పేం చేయలేదు. ఆ ప్రభుత్వం గురించి మాట్లాడితే కూడా అసలు సిగ్గుశరం అనిపిస్తా ఉంటది. శివరాములు గారు మరి శివరాములు గారు మరి వైసీపీ గవర్నమెంట్ లో ఇన్ని తప్పులు జరిగాయి అని అంటున్నారు. మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు అనుకోవచ్చు, సనాతన ధర్మం పాటించే వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా ప్రశ్నించారా అండి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? చాలా ప్రశ్నించింది, చాలా సార్లు ఉద్యమాలు కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఛానళ్ళను తప్పుదోవ పట్టించారు. అరే మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇండ్లోకి వచ్చి అరెస్టులు చేశారు కదా, మేము ఇండ్లలో ఉండే ధర్మాలు చేసినాము, చాలాసార్లు మెమోరాండాలు ఇచ్చాము. మీరు అన్యమతస్తులను ఎట్టి పరిస్థితుల్లో హిందూ దేవస్థానంలో పెట్టకూడదు అంటే ఆ పెట్టడం కాదు, రిక్రూట్మెంట్ చేసి అందులో ఉన్నటువంటి డబ్బులు 2 ట్రస్టులుగా విడదీసి అకౌంట్, ఒక అకౌంట్ అన్యమతస్తులకు వెళ్ళడం, ఒక అకౌంట్ ప్రభుత్వ పరిపాలనకు వెళ్ళడం. ఎండోమెంట్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో దేవాలయాలకు ఖర్చు పెట్టాలి. చెప్పండి సాగర్ గారు. ఒక్క మాట ఇది వినండి, సుబ్బారెడ్డి గారు ఇచ్చిన మాట. అదే చెప్తా ఉన్నాను.
వాడు ఓటండి చెప్పడానికి. ఒక్క ఆయన వినియండి అన్న వెంకటరెడ్డి గారు వినియండి. 2000 చెయ్యి. ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకొక విషయం, ఇవన్నీ ఈ దరిద్రమైన పనులన్నీ చేసి వీళ్ళు టీటీడీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఫస్ట్ విశ్వాసం ఉందా మాట్లాడేందుకు? ఫస్ట్ అడగాల ప్రశ్న. ఇంకొక విషయం ఏంటంటే ఇన్నేళ్ల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగితే భార్య భర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఏనాడైనా వచ్చిందా? ఇది అది విశ్వాసం. హిందూ ధర్మంలో విశ్వాసం ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా పనిచేయాలి కదా. అన్ని మతాలను సమానంగా చూసేది ఏకైక ధర్మం హిందూ ధర్మము. అలాంటి ధర్మాన్ని దెబ్బగొట్టే విశ్వాసాలను దెబ్బగొట్టే ప్రభుత్వం గతంలో ఎన్నో చూసాం. కేవలం తిరుపతి కాదు, సింహాచలంలో చూసాం, విజయవాడలో చూసాం. భక్తులపైన లాఠీచార్జ్ చేసినటువంటి ప్రభుత్వం, గోడగోడ పెడతా నీళ్లు లేవని అడిగినందుకు చేసినటువంటి ప్రభుత్వము వాళ్ళు ఈ రోజు మాట్లాడేది. ఈ రోజు ఏదైతే పాలక మండలి నిర్ణయం తీసుకుందో రైట్ అండి, ఒక్క నిమిషం.